నికోలస్ పురాన్ సిక్సర్ల మొత్తం ఐపీఎల్ 2025ని దద్దరిల్లించాడు. పురాన్ క్రీజులోకి వచ్చాడంటే బౌలర్ల గుండెల్లో రైలు పరిగెత్తాల్సిందే. ఈ ఐపీఎల్లో అతి తక్కువ మ్యాచ్లోనే అంత ఎత్తుకు ఎదిగిన పురాన్ అంతలోనే కింద పడిపోయాడు. మొదటి 6 మ్యాచ్ల్లో తుఫాన్ ఇన్నింగ్స్ ఆడిన వెస్టిండీస్ డైనమైట్ చివరి 5 మ్యాచ్ల్లో తుస్సుమన్నాడు. ఐపీఎల్ 2025 మెగా వేలంలో నికోలస్ పురాన్ను లక్నో సూపర్ జైంట్ జట్టు రిటైన్ చేసుకుంది. ఐపీఎల్ 2024లో 499 పరుగులతో రాణించిన పురాన్ ఈ సీజన్ ఆరంభం నుంచే తన మార్క్ బ్యాటింగ్తో ఆకట్టుకున్నాడు. ఈ సీజన్లో ఇప్పటివరకు 11 మ్యాచ్లు ఆడిన పురాన్ 87 బెస్ట్తో 410 పరుగులు నమోదు చేశాడు. ఈ సీజన్లో మొత్తం 410 పరుగులు చేసిన నికోలస్ పురాన్ మొదటి 6 మ్యాచ్లలో 349 పరుగులు చేశాడు. మిగతా 5 మ్యాచ్ల్లో అన్నీ కలిపి కేవలం 61 పరుగులు మాత్రమే నమోదు చేశాడు. ఢిల్లీ క్యాపిటల్స్తో ఆడిన తొలి మ్యాచ్లో కేవలం 30 బంతుల్లోనే 6 4లు 7 సిక్సర్లతో 75 పరుగులు చేశాడు. సన్ రైజర్స్తో జరిగిన మ్యాచ్లో కూడా కేవలం 26 బంతుల్లోనే 6 4లు 6 సిక్సర్లతో వీరబాదుడు బాది 70 పరుగులు చేశాడు. పంజాబ్ కింగ్స్పై 30 బంతుల్లో 44, ముంబైపై 12 పరుగులు చేశాడు. కోల్కతా నైట్ రైడర్స్పై 36 బంతుల్లో 7 4లు 8 సిక్సర్లతో 87 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. గుజరాత్ టైటన్స్పై 34 బంతుల్లో 1 4, 7 సిక్సర్లతో 61 పరుగులు నమోదు చేశాడు. పురాన్ స్ట్రైకింగ్లో ఉన్నప్పుడు లక్నో మొదటి 6 మ్యాచ్ల్లో 4 గెలవడం విశేషం. పురాన్ రాణించకపోవడంతో ఆఖరి 5 మ్యాచ్ల్లో లక్నో కేవలం 1 మ్యాచ్లోనే గెలిచి 4 మ్యాచ్ల్లో ఓడింది. ఆఖరి 3 మ్యాచ్ల్లో ఢిల్లీ, ముంబై, పంజాబ్పై లక్నో ఘోర ఓటమిని చవిచూసింది. పురాన్ చివరి 5 మ్యాచ్ల స్కోర్ను పరిశీలిస్తే 8, 11, 9, 27, 6 పరుగులు మాత్రమే చేశాడు.